ఈ వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. నాకు స్కూల్కి వెళ్ళే 2 చిన్నపిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళని రెడీ చేసి పంపించి ఇంట్లో పనులన్నీ అయిపోయాక వీడియో చేస్తాను. ఒక్కోసారి పనులు ఎక్కువైతే లేట్ అవుతుంది. సారీ ఫ్రెండ్స్. ఏవైనా పండుగలు వస్తే ఇంకా లేట్ అవుతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందు రోజే వీడియో చేసి పోస్ట్ చేద్దామంటే అస్సలు కుదరట్లేదు. ముందు ఖచ్చితంగా ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ముందు రోజే చేసి వీడియో పోస్ట్ చేయడానికి మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాము. మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మరి మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 67ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 67లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ధీరజ్ నాకేమైనా హెల్ప్ చేస్తాడనుకుంటే అతడు ఎప్పుడు బాధలో ఉన్నాడు. మేఘనకి ఏమైందో ఏమో, సరిగ్గా తింటుందో లేదో. హాస్టల్ ఫుడ్ బాగుండదు కదా, అందుకే సిక్ అయినట్టుంది. ఎవరో ఒకరు బుజ్జగించి తినిపిస్తేనే తింటుంది. ఇక్కడ ఉన్నప్పుడు నేను చూశాను కదా, పాపం మేఘన. అమ్మ నాన్న అలా ఉన్నారు. ధీరజ్ ఏమో ఇలా. తను ఎవరికి ఏం చెప్పుకునేటట్టు లేదు. నేను తనని దూరం పెడుతున్నాను. పాపం ఎన్నిసార్లు ఫోన్ చేసిందో నాకు. వద్దు మేఘన, నువ్వు నాకు దూరంగా ఉండడమే మంచిది. రోజు అక్క అక్క అంటూ నాకు ఫోన్ చేసేదానివి. ఇప్పుడు నీ మాటలు కూడా వినరాకుండా చేశాడు మా ఆయన. మన ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉంది మేఘన. ఇద్దరికి తల్లిదండ్రులు లేనట్టే. కట్టుకున్నవాడేమో ఇలా, నీకు ధీరజేమో అలా. అసలు మనం సంతోషంగా ఉన్నామా లేమా, మనల్ని బాగా చూసుకుంటున్నారా లేదా, ఏం అర్థం కావట్లేదు. ధీరజ్కి నీ మీద చాలా ప్రేమ ఉంది. అరవింద్కి నా మీద అంతే. అన్నీ ఉన్నాయి, కానీ మనకేం లేనట్టే అనిపిస్తుంది. ఎవరు లేనట్టే. అందుకేనేమో నువ్వు నాకు చెల్లెలా అనిపిస్తావు. మన ఇద్దరం ఒకటే మేఘన. ఎలా ఉన్నావో ఏం చేస్తున్నావో. ఆ ధీరజ్ అయితే నేను పెళ్లి చేసుకోడు. ఇంకా ఎంతకాలం నిన్ను అలా ఉంచుతాడో. వాళ్ళమ్మకి ఎంతకాలం భయపడతాడో. ఇది ఇలాగే ఉంటే ధీరజ్ మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళమ్మ మార్చేయొచ్చు. అప్పుడు నీ పరిస్థితి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఇన్నాళ్ళు నేను నీకు తోడుంటాననుకున్నాను, కానీ ఇక్కడ నా గతి ఏమవుతుందో కూడా తెలీదు. నేను బ్రతికుంటే కదా నిన్ను కాపాడేది. పిచ్చెక్కుతోంది. అరవింద్ని ఏం అడిగినా కోప్పడుతున్నాడు. దూరంగా వెళ్ళిపోతున్నాడు తప్ప సమాధానం ఇవ్వట్లేదు. అరవింద్ని నేను ఎలా మార్చుకోవాలి? దేవుడా, నువ్వే నాకు ఒక దారి చూపించు. నేను ఇందులో నుంచి ఎలా బయటపడాలి? అమ్మా నాన్న వింటున్నారా నా బాధని? మీరే నాకు ఏదైనా దారి చూపించాలి. ఇంతకు ముందు జరిగిన దాని గురించి నేను అసలు ఏం ఆలోచించను. ఇక ముందు జరిగేది ఎలా ఉండబోతుందో దాన్ని నేనేం చేయగలను? నాకు మార్చే శక్తినివ్వు దేవుడా. అనిత, అనిత. అత్తమ్మ, కూసలేవకు. ఏం చేస్తానవే? ఏం లేదు అత్తయ్య. మళ్ళీ ఆలోచించుకుంటా కూర్చుంటానవా? చాయ్ తాగినవా లేదా? ఇప్పుడే తాగానత్తయ్య. 10:30 అయితే అందుకు ఇప్పుడు చాయ్ తాగినవానే. అది లేకపోతే గిట్లనే చేస్తావు నాకు తెలుసు. వాడు ఫోన్ల మీద ఫోన్లు వేసుకుంటా చూసిరాపోవే అమ్మ, తిన్నదా పన్నదా అని అడిగేది అడుగుతాడు. అరవింద్కి నాకు ఫోన్ చేయాలనిపించట్లేదా? మొన్నకి చేశాడు, ఇప్పుడు అత్తమ్మకి చేస్తున్నాడు. నాకైతే చేయట్లేదు. ఇగో 2 దోశలు పోసుకొచ్చిన, ఇంత చట్నీ వేసుకొచ్చిన పాటు. ఇక నేను ఏది చేసినా నువ్వు తినవు కానీ దోశ పిండి ఉన్నది ఇక పోసుకొచ్చిన. మున్నగానికి ఎప్పించి టిఫిన్ తెప్పిమని చెప్పిండు. ఇక బయట ఏం తింటావే, నీకు తినబుద్దే కాదు. ఇక దోశ పిండి ఉన్నది, 2 దోశలు వేసుకొని వచ్చిన పాటు. ఎందుకత్తమ్మా ఇవన్నీ? ఎందుకంటవేమే, ఫోన్ల మీద ఫోన్లు ఎత్తాడు. మళ్ళీ నీకేమన్నా అయిందనుకో, వాళ్ళు లేనప్పుడు నన్ను తుక్కు తిడతాడు.
నిన్ననే వచ్చినావు హాస్పిటల్ నుంచి, తినకపోతే ఎట్లుంటావే మంచిగా. అలా ఇగో నన్ను ఈయన్నే ఉండి సతాయించకని కూడా చెప్పిండు. ఒక గంట కూర్చొని పొమ్మని అంటాడు. సరే తీరా దాన్ని ఒక్కదాన్ని ఏమి విడిచిపెట్టమని చెప్పిన. నీకు నిద్ర వచ్చినప్పుడు పోతానే, సరేనా? ఏం పర్లేదు అత్తమ్మ, నాకేమవుతుంది? నువ్వు లేదేం లేదు నాకేమవుతుంది అంటే ఏమన్నట్టే. ఇంతసేపు అయింది సాయి తాగినా అనబడుతుంది. ఇప్పుడు కడుపు మారదా? నిన్నంత చక్కగా తిన్నావో లేదో. పప్పును ఇంత చికెన్ ఫ్రై అట ఫ్రిడ్జ్లో పెట్టిండట, తినమని చెప్పమన్నాడు. నాకు చెప్పొస్తలేదట్నా? నీకు ఏ లేదా వెపోను? ఏమైందట? చేసిండు ప్రొద్దున, మళ్ళా చేయలేదు. నేను వండుకున్నావు కావచ్చని నాకు చెప్పినట్టున్నాడే. ఏ మళ్ళా నువ్వు లేతే డిస్టర్బ్ అవుతుందని. కూర్చోండి అత్తమ్మ. మీరు తిన్నారా దోశ? ఓ నేను నేను తిన్నా. ముసలిదానికి వేసి ఇచ్చిన. మీ మామ తిన్నాడు పోయిండు. ఇక మున్నగాడు చక్కగా అన్నమే తింటాడట. చికెన్ తింటాడు. మున్నానిటే రమ్మను రత్తమ్మ. ఆయన మొఖం తింటాడు ఉండని. మళ్ళాడు ఎప్పుడు వచ్చేది తెలియదు. నీకు ఇంత తినబుద్ధి అయినప్పుడు ముక్కేసుకొని తినేవు. ఎవరు లేకపోతే ఏం వండుకుంటావో ఏం చేస్తావో. మధ్య అంతా కుసురు కుసురు ఉంటున్నావు. మా కోసం అన్న ఏదోటి వండుకద్దు. ఏమైతుంది? మంచిగా అనిపిస్తలేదా నీకు? ఏమనిపిస్తుంది చెప్పే. ఏమనిపిస్తలేదు అత్తమ్మ. మరెందుకు ఆలోచించుతాను? నా కొడుకు గంత మంచిగా చూసుకుంటాడు కానీ నిన్ను. పోని మొగుడు గిట్లా టార్చర్ చేస్తాడంటే ఏమో అనుకోవచ్చు. లోకం అంతా ఏమనుకుంటుంది? ఆ పిల్ల ఎప్పుడు గిట్లుంటుంది, మొగుడు మంచిగా చూసుకుంటాడో లేదో, అత్తమామలు ఎట్లున్నారో అనుకుంటారా లేదా? ఏమైందే నా కొడుకు గంత మంచిగా చూసుకుంటాడు నిన్ను? బంగారం ఓలే. ఇక డ్యూటీ పని మీద గిట్లా పోతాడు వస్తాడు. అందుకేనా అవే వచ్చినప్పుడైతే ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. కానీ ఫోన్లు చేస్తాడు, తిన్నవా అంటాడు, పన్నవా అంటాడు. అవునా కాదా? మంచిగా చూసుకుంటాడు అత్తమ్మ. మీకు తెలియదా? మీరు చూస్తారేరా? మరి ఇంకేం బాధ ఉన్నదే నీకు? ఇవాళ రేపో ఇంకోళ్ళు పుడతారు, వాళ్ళని చూసుకుంటే మంచిగా ఉండొచ్చు. ఇట్లా రంది పెట్టుకోకు. ఆ పుట్టేటోళ్ళకు ఏదో ఒకటి వంకలు పుడతాయి. మంచిగా సంతోషంగా ఉండాలి. మొన్ననే బయట ఉన్నా అంటివి కానీ ఇక ఈ నెల ఆడుంటే ఏం వాడకుండ్రి గోళీలు. సపరేక మంచిగా కానుండ్రి. గోళీలు పాడగాను, గోళీలు కూడా మంచిగా కావట్నే. వేసుకోకుండ్రి గోళీలు సాలిగా. తిని వేడి తిను. అరవింద్కి మీరంటే ఎక్కువ ఇష్టమా, మామయ్య అంటే ఎక్కువ ఇష్టమా? ఆయనకి ఎక్క తక్క ఏం లేదే. నన్ను, మామయ్యను, తమ్ముని ముగ్గురిని సేమ్ చూసుకుంటాడు. ఈ అమ్మ అంటే అమ్మనేనే, నాన్న అంటే నాన్ననేనే, తమ్ముడు అంటే తమ్ముడేనే. ఎవరంటే ఎక్కువ ఇష్టం అరవింద్కి? ఏమో కొత్తగా అడుగుతానవేంది? ఎవరంటే ఇష్టమో తెలియదా? నువ్వంటేనే ఇష్టం ఆయనకి బాగా. పెళ్ళికి ముందు అందరిలో ఒక లెక్కనే చూస్తాడు. అందరితోటి మంచిగా ఉండేటోడు. ఇక పెళ్ళైనాక చూస్తాను కదా నేను కూడా. నేను నీడిసే పెట్టాడాడు. కొంచెం బాధైనా విలవిలలాడతాడాడు. అప్పుడప్పుడు నాకే కోపం వస్తుంది. నీ పెళ్ళాన్ని పట్టుకొని గింతగానం చేసుడేంద్రా అని. నాకు అదంటే ప్రేమ అమ్మ అని అంటాడు. ఏమంటావే ఇక? మాకు చెప్పకనేసి ఏకనే నేను వేసుకున్నాడు వచ్చిండు. ఇక మాకు కొంచెమని ఉండదు అవే బాధ. అందుకే ఇక నువ్వు అంటే కొంచెం కోపం నాకు. కానీ ఎప్పటికి ఉండదే బాధ. ఇప్పుడు మా దాంట్లో కలిసిపోయినావు నువ్వు. అరవింద్ చిన్నప్పటి నుంచి బాగా చదివేటాడట కదా అత్తమ్మ? ఓ అవును, అన్నిట్లో ఫస్ట్ ఆడు. ఐఐటి బొంబాయిలో కొట్టిండాడు సీటు. అందరు అన్నుడే అబ్బో నీ కొడుకు ఎంత గ్రేటో అని. నాకే తెలవకపోయా అదేందో. బీటెకో బాటెకో వేసిండట గండ్ల బొంబాయిలో. గండ్ల రాదట కానీ అందరికి సీటు రాదత్తమ్మ. పెద్ద పెద్ద కోచింగ్లు తీసుకుంటారు అందులోకి పోవడానికి. నా కొడుకు అయితే కోచింగ్లు లేవు ఏం లేవు. కాకపోతే పుస్తకాలు బాగా కొనుక్కునేటోడు, అన్నీ చదువుకునేటోడు ఇంట్లోనే. నేను ఆ రూమ్లోకి ఎప్పుడు పోయి చూసినా పుస్తకాలు ముందటేసుకొని కూర్చునేటోడు. తిండి లేదు, తిప్ప లేదు. ఆడ పెడితే పాల గ్లాసు అది అట్లనే ఉంటుండే. వాళ్ళ తెల్లారచ్చి తీసుకుపోయి వారవోసద్దు. అగో గంత చదివేటోడాడు. మరి చదివిన వాళ్ళకు పెద్ద పెద్ద జాబులు వస్తాయి కదా అత్తమ్మ. అరవింద్ బిజినెస్ ఎందుకు వేస్తున్నాడు తెలుసా మీకేమన్నా? ఏమోనే అంటే గండ్ల చదివిండు. నేను కదే అనుకున్నా మంచిగా అందరం హైదరాబాద్ పోయి గడ జాబ్ ఎత్తాడని. ఏమో బిజినెస్ ఎంబడి పడ్డాడు. మీరు అడగలేదా మరి? నేనేమంటానే, ఇవాడు పెద్ద పెరిగిండు అని ఇష్టం ఆడు. చిన్నప్పటి నుంచి డబ్బులు బాగా సంపాదించాలి అని మనం అనుకునేటోడా? గవన్నీ ఏం లేవు. గట్లేం అనకపోయేటోడు. ఉన్న దాంట్లో ఉండేటోళ్ళం మేమందరం. నాకు కూడా పైసా అని ఏం ఆశ లేదు. నా కొడుకు కూడా గంతే. చిన్నప్పుడు ఏమైనా తుపాకీలు పట్టుకొని ఆడేటోడు. బొమ్మ తుపాకీలు బాగా ఇష్టం మనకి.
ఓ టుప్ప 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 అటు కాల్సుడు ఇటు కాల్సుడు అటురుకుడు ఇటురుకుడు ఇవే ఆటలు. అసలు అరవింద్ మీద ఎవరి ప్రభావం ఉంది? ఎవరిని చూసి ఇట్లా తయారైండో ఏమో. తిను ముచ్చట చెప్తా, ఆయనతో తిను. అత్తమ్మ అత్తమ్మ, అరవింద్కి అమ్మాయిలంటే ఇష్టమా? ఏందే? అంటే నాకన్నా ముందు ఇంకెవరినన్నా ఇష్టపడ్డా కాలేజీలో చదువుకునేటప్పుడు? గవానికి గసంటి ఏం లేవు ఆలోచనలు. పెళ్ళి చేసుకోరా అంటే ఇనకనే పోవు. నేను నా గోల్ని రీచ్ కావాలి అనేటోడు. ఆ గోల్ ఏందో ఆ టాబ్లెట్ ఏందో నాకే తెలియకపోవు. గసంటిది ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చినా అంటే పరేషాన్ అయినా మేమందరం. అరవింద్ని ఎవరన్నా కావాలని ఇందులో ఇరికిచ్చిండ్రా? పెళ్ళికి ముందే ఉండేనా ఇదంతా? అవును, లేకపోతే నా ఫోటో అందులో ఎందుకుంటుంది? అసలు తల్లిదండ్రుల కళ్ళు కప్పి ఎప్పటి నుంచి చేస్తున్నాడో ఏమో ఇది. అత్తమ్మ మావయ్యలకి ఏం తెలీదు, మొన్న చిన్నవాడే. వీళ్ళందరూ కళ్ళు కప్పి ఇదంతా చేస్తున్నాడు అన్నట్టు. ఆయన ఏం బిజినెస్ చేస్తున్నాడు అసలు? ఎప్పుడు అడగరా మీరు? ఏందా అంటాడే, ఇక్కడ వస్తువులను ఇంకెక్కడికో పంపుతారట. వస్తువులను పంపిస్తారా? గడ దొరకాయట గిసొంటి వస్తువులు. మన దేశంలో బాగా దొరుకుతాయట. అవి తీసుకుపోయి అక్కడికి పంపుతాడట. వస్తువులను కాదత్తమ్మ, అమ్మాయిలను పంపుతున్నాడు మీ కొడుకు. ఎక్కడెక్కడికో దేశాలకు పంపుతారటనే. ట్రైన్లలో బస్సులలో కాదు, పెద్ద పెద్ద ఏరోప్లేన్లలోనే పంపుతారట. ఇక లేని వాళ్ళకు వస్తువు దొరికినట్టుంటుంది, మనకు పైసలు ఉంటాయి. ఇంకేందే, మంచిదే కదా జాబు. మంచిదే అత్తమ్మ. ఆ వస్తువులను దొంగతనం చేసి పంపితే తప్పు కానీ, లేకపోతే మంచి జాబే. దొంగతనం ఎందుకు ఎత్తరే? ఈడ కొంటారు తక్కువ రేటుకి కొని ఆడెక్క రేటుకి అమ్ముతారు గట్ల. ఆడ ఏం బిజినెస్ చేస్తాడో కూడా తెలియదా నీకు? ఏం చూసి ప్రేమించినవే? అడగలేవా నువ్వు? అసలు ఏం అడగలేదు. ఏం చేస్తున్నావని కూడా అడగలేవా అని? గట్టెట్లా చేసుకున్నవే అని? పిచ్చి. అరవింద్ అంటే నాకు కూడా పిచ్చి. బీటెక్ అయిపోయిందని చెప్పిండు అంతే. ఉద్యోగం కోసం వెతుకుతున్నా అని చెప్పిండు, ఇక్కడికి తీసుకొచ్చిండు. నాది కూడా అంతే. చదువయ్యాక ఉద్యోగం చేయాలనే ఉండే, కానీ అమ్మా నాన్నలు ఒప్పుకోకపోయేసరికి వాళ్ళని ఎదిరించి ఇక్కడికి వచ్చేసాను. అరవింద్కి కూడా జాబ్ చేయడం ఇష్టం లేదు. ఎందుకే మరి? ఆడవాళ్ళు ఉద్యోగం చేసాడంటే నాకు నచ్చది. అంత ఉరుకులు పరుగులు, మొగుని పట్టించుకున్నాడు ఉండదు, పొరాలను పట్టించుకున్నాడు ఉండదు. పట్టించుకుంటలేనే అనే బాధ ఉంటుంది. ఇటు మళ్ళీ ఆపేసుకోవాలి, రోగాలు వస్తాయి. ఆడ చక్కగా ఉంటారా? ఓడో ఒక్కడు తిడుతూనే ఉంటాడు. మంచిగా ప్రశాంతంగా ఇంటి పట్టు నుండి మంచిగా పనులు చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మొగుని చూసుకోవాలి, మంచి కుటుంబం తయారు చేయాలి. గట్ల ఇష్టం నాకు. ఇప్పుడు చూడు, బయట నాకు రెస్పెక్ట్కి ఎట్లా ఇస్తారు అందరూ. పెద్ద కొడుకు మంచి బిజినెస్ చేస్తాడు, ఇంత పెద్ద ఇల్లు కట్టించిండు, అబ్బో ఆమెకేంది అంటారు. ఇక మున్నగాడు ఒకటి సెట్ అయితే మంచిగా ఉంటుంది నాకు. ఇక వానికి కూడా ధీరజు ఏందో చూస్తాడట. నాకేం రందిలేదు. ఇక నీకు పిల్లలు పుట్టాలి, ఆయనకింత పెళ్లి కావాలి, గదైతే చాలు. అన్నీ మంచిగా ఉంటాయి. ఇప్పటికీ మనవరాల్లో ఆడిచ్చేటోళ్ళు. అవునే అంటేనేమో ఏందో ఏమో ఇప్పటోళ్ళు తొందరగా అంటలేరు. అనిత, అగో ఎవరు? అనిత. మాలతి కావచ్చమ్మా, రావే. ఎట్లున్నావే అనిత? మంచిగానే ఉన్నది. నువ్వు దోస్తువి ఇంకా అత్తలేవేందని చూస్తుంది. నువ్వు ఈయనే ఉన్నావా? కోడల్ని చూసుకుంటానావా? కూర్చోవే. ఇక నేను కాకపోతే ఇంకోళ్ళు చూసుకుంటారు నా కోడల్ని. నీ కొడుకు లేడా? కొడుకు చూసుకుంటాడు కదా. కొడుకు 24 గంటలు ఇంట్లోనే ఉంటాడే, పని చేసుకోవద్దా? ఏం పని చేస్తాడు మరి గంతగానం? ఇంకా బిజినెస్లు ఇంట్లోండి చేసుకోరాదా? ఏమో ఊకే పోతా ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. నీ లెక్క ఇంట్లో కూర్చొని బీడీలు చేసుకోమంటావే? ఏ పాటి సంపాదించమంటావు? మగవాళ్ళు అన్నాక తిరుగుతారు, చేస్తారు, పనులు ఉంటాయి బాగా. పైసా రావద్దా? కట్టపడితేనే పైసా వస్తుంది. బాగానే సంపాదించిండు కదా పైసా. మాలతి కూర్చోవే. గదే నీకు ఎట్లున్నదో చూసిపోదామని వచ్చిందే. మీ అత్తిడికి వెళ్ళి గదిలే తట్టు లేదు కదా. నా కొడుకుళ్ళు నా ఇష్టం, నేను ఈయనే ఉంటా, నీకెందుకే? అయ్యో, కోడలు దోస్త వచ్చింది మనం ముచ్చట పెట్టుకుంటుందని లేనేలేదు నీకైతే. టిఫిన్ చేసుకొని వచ్చింది అత్తమ్మ. అబ్బో, బాగానే ప్రేమ ఊటుకొచ్చే. ఏందే నువ్వేమో బాగా బెదిరికం చేస్తావు. ఏవో నా ఇంటికి వచ్చి నా మీదనే బాబు దీనికి. నేనేమన్నా? ఎట్లుంది అనిత?
ఇప్పుడు బాగానే ఉంది. రాజుకి ఎట్లుంది? కొంచెం తగ్గిందా? కూర్చుంటున్నాడా? ఆ, కొంచెం ఇక మెల్లగా కూసుంటాడు. అనితకి ఎట్లున్నదే అని అడిగిండు. అయ్యో మరి వచ్చిండట చూసేస్తా అని వచ్చిన. ముందైతే గా పిల్లగాన్ని మంచిగా గమ్మను. ఏడ దెబ్బలు తిన్నాడో ఏందో అడగకపోయినావు. గది ముందు ఆలోచించమను. మళ్ళా పోతే మళ్ళా కొట్టే చిక్క. అనితకి ఎట్లున్నది, వాళ్ళకి ఎట్లున్నది, వీళ్ళకి ఎట్లున్నది అని అడుగుడు కాదు. అదే కదా మరి నా తమ్ముడు మంచితనం. ఆయనకి మంచి లేకున్నా సరే పక్కోళ్ళ గురించే ఆలోచించుతాడు. ఈ అనితవానికి దోస్తు కదా. మంచిగానే ఉందని చెప్పకపోయినవే, చెప్పినావా? చెప్తానే ఇప్పుడు పోతా. ఒకసారి చూడ్డానికి వద్దామంటే చూసుడే అవుతలేదు మీ తమ్ముడిని. ఇక నువ్వేమత్తావు తీ, నీకేం శాతనవుతుంది. ఈ కోడలు ఎప్పుడన్నా వస్తుంది కదా మెల్లగా ముచ్చటకు చూసి చెప్తుంది నీకు. ఏ పిల్ల నువ్వు ఎటు పోకే? ఎటు పోకంటే ఏమన్నట్టు? ఓ నా కొడుకు ముందే చెప్పిపోయిండు దాన్ని ఎటు పంపకని. నేను ఎటు పంపేది లేదు. మేమేటన్నా ఢిల్లీకి పోతానమ్మా, బొంబాయి పోతానమ్మా? మా ఇంటికే కదా రమ్మన్నది. ఏమో బాగా ఇచ్చేయబడుతుంది. మీ ఇంటికి వద్దు, మా ఇంటికి వద్దు, ఎవరింటికి పోవద్దని అన్నాడు. గూట్లోనే కూసోన్నట్టున 24 గంటలు. బయటకత్తే అందరికీ ఏం చెప్తుందనో మరేందో. నీ సంగతి ఉన్నది ఆగురా అరవింద్గా. మొత్తం ఊరోళ్ళందరికీ నీ గురించి చెప్పేసిన. ఎప్పుడు అందరు వచ్చి నిన్ను చంపేస్తారావు ఎగబడి. సిగ్గులేని బాడుకో. నా తమ్మున్నే కొట్టిస్తావురా బొక్కలు ఇరిగేదాకా. చూడురా చూడు, ఊరోళ్ళందరు వచ్చి నీ మీద తూ అని ఉంచి నిన్ను తొక్కి తొక్కి చంపకపోతే నా పేరు మాలతే కాదు. గట్ల ఎత్త నీ సంగతి. నీ పెళ్ళాం కూడా నిన్ను చీగొట్టేటట్టు ఎత్తావురా. అట్లట్లా పోదాం పావే అనిత. ఇప్పుడు రానే, సాయంత్రం వరకు వస్తా. ఏనాడు పోయేద్దాం. కొంచెంసేపు పోయి వచ్చినాక వండుకున్నావు, మళ్ళా సాయంత్రం ఏమత్తావు? అద్దంటే చెప్తున్న పడతలేదే. ఓ అనిత, అత్తకు రెస్పెక్ట్కి ఇవ్వాలని ఉన్నదా లేదా నీకు? ఇప్పుడు నేనేమన్నా అత్తమ్మా? నా కొడుకు ఎటు పంపించకని చెప్పిండు, నువ్వు ఎటు పోవద్దు గంతే. సరే, ఎటు పోను. అర్థమైనాదే? ఏం అర్థమవుడో ఏందో మీ కథ. పిల్లకు పానం మంచలేనే లేదు, అట్లా గాలికి తిరిగి రావాలని ఎటన్నా తిప్పుతారు మొగోళ్ళు. ఏది లేదు మీ కొడుకు. కారు ఉన్నది ఎందుకు? బుస్సు బుస్సు మంది తిరుగుతాడు ఒక్కడే. వాళ్ళు మొగుడు పిల్లలు వాళ్ళ ఇష్టం. ఎటన్నా తిరుగుతారు తిరగరు, నీకెందుకే? రావానే. రానే, అరవింద్ వచ్చినాక అడిగి వస్తా ఎప్పుడన్నా. ఓ నీగా అనుకున్నాడు తీ అరవిందు. పాపం దానికి నా తమ్ముని మీద పానం కొట్టుకుంటుంది. తమ్ముని చూడబుద్ధి అవుతుంది. ఈ బర్రెదేమో రానిచ్చి తట్టలేదు. ఈ బర్రెది లేకున్నా కూడా ఎట్లా నేసి తీసుకుపోదు అని తను. ఇదేమో పానాశరమో లెగ్గిడచ్చి కూసున్నది. దీనికి మెల్లమెల్లగా అరవింద్ గురించి చెప్పాలి. మెల్లగా నా తమ్ముని మీదికి మాల్పుకోవాలి. వంట అయిందా మరి గీడచ్చి కూర్చున్నావు? దోశలు తిన్నామిగా, మనిషికి 10 దోశలు. ఇప్పుడు ఏం ఆకలి అవుతుంది? మెల్లగా అంటుతీయ. ముసలిది ఆకలి ఆకలి అంటుంది కదా మీ అత్త. దాని ఆకలి పాడగాను బక్క వెనకపోయినట్టే ఉంటుంది. తిన్నట్టే మళ్ళీ ఆకలి ఆకలి అంటది. ఇక మళ్ళీ నా కోడలు ఒకతే ఉంటుంది, చక్కగా తింటాందో లేదో, మళ్ళా గట్లనే ఏం ఆలోచిస్తాందో అని నా కొడుకు పో 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 అని ఒకటే దిక్కు. వచ్చిన నీ కొడుకు ఉండు చూసుకునుడు పెళ్ళాన్ని శాత కాదు కానీ నిన్ను కూర్చోమంటాడా? నేను వచ్చినా కదా అరగంట కూర్చుంటా పో. ఏమన్నా పనులుంటే వేసుకొని రా పో, వంట చేసుకొని రా. అలా నేను బొంగ బొంగ పిలుస్తా, వచ్చి కూర్చునేవు. పోవన్నావే, మీ ఇష్టం అత్తమ్మ. పోవన్నా అని దాన్ని అడుగుడింది. పోయి వంట చేసుకొని రాక నేనేమో నీకోసం కూర్చుంటా పని చేసుకోపో అంటే. నీకు ఇవాళ బీడీలు చేసుకున్నాడు లేదానే? లేదు, తమ్మునికి మంచి లేనప్పటి నుంచి చేస్తలేను. ఇక మెల్లగా చేసుకోవాలి. ఇక చేసుకున్నావు తీగ. ఆ పని ఈ పని ఇంట్లో పనులు బాగా అయితే మళ్ళీ నీ ఆరోగ్యం పాడవుతుంది. సరే సరే పోయిగా, నేను మళ్ళీ పోవాలి. తొందర వంట చేసుకొచ్చుకపో. మళ్ళా అత్తనే ముచ్చట పెట్టుకుంటా కూసో, సరేనా? నువ్వన్నా చెప్పే, ఊకే అమ్మాయ్య గురించి ఆలోచించకు. మంచిగా తినాలే పండాలే అని చెప్పు. ఇక తొందర పిల్లల్ని కూడా కనమని చెప్పు. అలా చూసుకుంటుంటది నీ దోస్తు. చెప్తా పో. నీ కొడుకును ఇడగొట్టి తొందర నా తమ్మునికి ఇచ్చి పెళ్లి చేస్తా. తర్వాత నీ కోడలు నాకు మరదలు అవుతుంది. పిల్లల్ని కంటది, మంచిగా సంతోషంగా ఉంటుంది. ఎంత ముద్దుగున్నది. నా తమ్మునికి ఈడు జోడు అన్నీ మంచిగా ఉంటుంది. నా తమ్మునికి వచ్చిన సంబంధం ఇంతకుముందుది ముద్దుగుంటుంది అనుకున్నా కానీ దీనికన్నా అందంగా ఎవరుంటారు? అది అందగత్తే అనుకుంటే దాన్ని ఎవడో లేపుక పీకిండు. దీన్నేమో ఈడు చేసుకున్నాడు. ఇది నా తమ్మునికే రాసిపెట్టున్నది. ఏం ఆలోచిస్తున్నావే? రాజు గురించేనా? ఇక రాజు గురించేనే. ఏమైందే మరి? ఎవరు కొట్టిండ్రో తెలుస్తలేదా ఇంకా? ఎవడు కొట్టి పాడేండోనే అని సావుగాను.
గట్లా అనిపిస్తుందా అవే రాజుకి ఎవరన్నా శత్రువులు ఉన్నట్టు? రాజు మీద నీ అభిప్రాయం ఏందే? నా అభిప్రాయం ఏమున్నదే? అంటే రాజు మంచోడా కాదా? నీకేమనిపిస్తున్నది చెప్పు. గట్లా శత్రువులు ఉండే రకమేనాడు? ఏమోనే, నాకైతే అట్లా అనిపించదు. మస్తు మంచోడు రాజు. ఎప్పుడు చూడు నవ్వుకుంటా తుల్లుకుంటా మాట్లాడతాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ నవ్విస్తాడు. నా మొగుడు నీ మొగుడైతే ఎప్పుడు ఏడుపు మొఖాలు పెట్టుకొనే కూర్చుంటారే. గిట్లా నవ్వించేటోళ్ళు ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. నేనైతే రోజు నవ్వుడే నవ్వుడు నా తమ్ముడు ఇంట్లుంటే. అట్లాగా నేను ఉండాలి అసలు. ఆడు పోతేనైతే బిక్కు బిక్కు అనుకుంటా కూర్చుంటా. మేము అందరం మొగల మొఖాలు ఒకళ్ళు చూసుకుంటా. ఆడున్నంతసేపు ఎంత మంచిగా అనిపిస్తుందో. ఆడు వస్తాడంటే కూడా మంచిగా అనిపిస్తుంది. నాకు కూడా అట్లే అనిపిస్తుంది రాజుని చూస్తే. రాజు వచ్చిండంటే ఎప్పుడెప్పుడు కలుద్దామా అనిపిస్తుంది. మంచిగా మాట్లాడతాడు ఫ్రీగా. మనసులున్న బాధ అంతా పోతుంది కానీ. అట్లా జోవియల్గా ఉండే వాళ్ళ దగ్గర ఉంటే మన కష్టాలు బాధలు ఏం గుర్తుకు రావే. హ్యాపీగా ఉంటాం. పాపమడి వేసుకున్న పోళ్ళకు ఇంకోడు ఉన్నాడని తెలిస్తే నేను అస్సలు చేయకపోదే. తెలుస్తే అట్లా ఎట్లా చేస్తామే? తెలియకనే కదా ఇదంతా జరిగింది. ఆ పోరికి ఎవరు లేకపోతే ఎంత సంతోషంగా ఉంటుండనే అది. మా రాజుగాడు కూడా మంచిగా సెటిల్ అయ్యేటోడు. సెటిల్ కావడానికి ఏమున్నదే? సెటిల్ అయింది కదా ఆల్రెడీ. అంటే గట్ల కాదే, మంచిగా భార్య పిల్లలు స్థిరత్వం ఉంటుండే. ఇక ఎవరు రాసి పెట్టున్నారోనే రాజుకి? ఆ అమ్మాయికి రాజుని చేసుకునే అదృష్టం లేదు, గంతే. నేను గదే చెప్తానే ఊకే. నేను వేసుకోవాలంటే అదృష్టం కావాలరా. నేను వేసుకునే అదృష్టం లేదు దానికి, నీతో సుఖపడే అదృష్టం లేదని చెప్తా. ఎలాంటి కొడుకు కొట్టిండో కానీ ఆయనకి జట్టలు పుట్ట. నా తమ్మునికి మళ్ళా పెళ్ళి ఎట్లయితుందో ఏమో. ఎంత చక్కని పోరాడు. గిట్లా అవకతవకలు ఉన్నాయి అనుకుంటారు. అవిటోడు అన్నారా రేపు? పిస మాట్లాడకే. ఫ్రాక్చర్ అయితే అవిటోడు అంటారు ఎవరన్నా? నీకేం తెలిసే ఎంత కొట్టిండో ఆ దరిద్రుడు. మస్తు కొట్టిండు. ఏడ పడతాడు ఇరిగి పాడేనే బొక్కలు. ఆడు 6 నెలలు అయినాక సక్క నడుసుడు కూడా నడవరాదట. కుంటుకుంటూనే నడతాడట డాక్టర్ చెప్పిండు. బాగా ఏం గుంటారు తీయే. కొంచెం మెల్లమెల్లగా ఇట్లా అటు ఇటు అవుతుంది. ఇంతకు ముందు లెక్క ఉండడు. కానీ పాపమే గంత ఘోరంగా చేసిండంటే. ఎవడో ఈ ఊరు దరిద్రుడే అయ్యుంటాడే. నాకెందుకో ఈ ఊరోడే అనిపిస్తుంది. ఆడుగిట్ట దొరికితేనా ఆని నరికి పోగులే పెడతా నేనైతే. గంత దరిద్రుడు ఎవడున్నాడే మన ఊర్లో? అసలు రాజుకి ఊర్లో ఎవరు తెలుసని? అమ్మాయికు నీ వేసి కొట్టిండ్రే కావాలనే. ఈడు మంచి ఏ పోతాడు కథం అది రివర్స్ వీనికే అవుతుంది. తెలివని ఊర్లో అవన్నీ వేసుడు ఎందుకే మరి? ఇక గట్లే ఉంటుందే మంచితనం. అవునే, మీ అరవిందు ఏంది ఎటు పోయిండు? ఏ ఊరికి పోయిండే? ఎక్కడికంటే పని మీద పోయిండే. ఏ ఊరికి పోయిండట? తెలియదు. ఏ ఊరికి పోయిండు ఏంది ఏం తెలుసుకోవానే నువ్వు? ఇవాళ రేపు మొగోళ్ళు ఎట్లున్నారు అనుకుంటాను? మొగుడు మంచోడైనా ఆడోళ్ళు చక్కగా ఉంటారా బయట? ఇంకెవరికైనా అలవాటు పడ్డాడు అనుకో, అసలే గిన్ని రోజులకు పోతాండు అత్తాండు. ఒక అంట కానిపెట్టు. చి, ఏం మాట్లాడుతున్నావే? అరవింద్ అట్లాంటోడు కాదు. నీకేం తెలిసే? నాకు ఆ ముచ్చట తెలిసింది కాబట్టి గట్లా అంటానా. ఏం తెలిసిందే? ఇక నీతేటు ఎప్పుడు ఎందుకు తీ? ఇప్పటికే నీకు ఆరోగ్యం మంచలేదు. ఏంటిదే నా దగ్గర దాస్తున్నావా? ఏం తెలిసిందో చెప్పు. అరవింద్ గురించి ఏం తెలుసుకుంది? ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు అరవింద్ గాని ఎందుకు తెలియదు? ఎటు పోతున్నాడు ఏంది? ఏదన్నా ఒక రోజన్నా బయటపడదా? ఎవరో ఒక ఆడామెతోటి కనబడ్డాడట. ఎవరన్నారే? ఎవరు చెప్పిండ్రు నీకు? ఒక్కసారి 2 సార్లనా మస్తు సాలా కనబడ్డాడట. కనబడ్డప్పుడల్లా కొత్త అమ్మాయిలట. ఏమంటున్నావే నువ్వు? ఇగో మళ్ళా నేను గిట్లా చెప్పినా అని నువ్వు బాధపడుకుంటా కూసోకు. నీకు అసలే ఆరోగ్యం మంచిగా ఉంటలేదు. నువ్వేమంటున్నావు అసలు? ఇవాడు నీ పెళ్ళైనప్పటి నుంచి గట్లే పోతా ఉంటాడు కదా, మరి ఎటేటు పోతాడో ఏం పని చేస్తాడో అని. ఎవరన్నారు నీతోని? ఎవరో ఒకరు అన్నారు. ఇక వాళ్ళ పేరు నీకు ఎప్పుడు ఎందుకు తీ? ఊరోళ్ళందరూ అనుకుంటాండ్రే మీ అరవింద్ గురించి. మొన్ననైతే ఇక పక్కూరు నుంచి కూరగాయలు పట్టుకొని వచ్చింది ఒక ముసలిది. అదేమన్నదో తెలుసా? ఏమన్నది? అప్పుడే మీ అరవింద్ పోతాండు పక్క నుంచి. ఈ పిల్లగాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా అని అన్నది. ఆవు నీకెట్లా తెలుసా అని నేను అడిగిన. వాళ్ళ అవ్వాయ్యని చంపేసి పిల్లని పెళ్లి చేసుకున్నాడు అనబట్టే. ఏమంటున్నావే నువ్వు? ఆమె ఎవలో ఏమోనే, ఆమెకేం తెలిసిందో ముచ్చట ఏమన్నదో. నువ్వు ఊకో.
గట్లా చంపుతాడే మీ ఆయన. ఏమో అమ్మాయిల పిసి ఉన్నది కావచ్చు కానీ ఇక మర్డర్లు చేస్తాడా ఎక్కడన్నా? మీ అమ్మ నాన్నను ఒప్పించే చేసుకున్నావుగానే పెళ్ళి. వాళ్ళు పెళ్ళికి ఒప్పుకుంటలేరని అరవింద్ ఏమన్నా చేసిండా వాళ్ళని? ఎందుకు నాకు ఇవన్నీ తెలుస్తున్నాయి ఈ టైంలోనే? నువ్వు ఈడ అంటే కానీ బయట ఎక్కడ అనకమ్మా అని చెప్పిన. ఆ పిల్ల నా దోస్తే పాపం అమాయకురాలు, నిజమో అబద్ధమో మనకేం తెలుసు, గట్ల చెప్పకు అని చెప్పిన. సరే అమ్మా నాకెందుకు అన్నది. నిజం కాకపోతే బయట పుకార్లు ఎందుకు వస్తాయమ్మా అని అంటుంది. ఏవా నేను గిన్నెండ్ల నుంచి ఉంటానా నాకే తెలియదు, గమ్ముసాలు ఎక్కడి నుంచో వచ్చి కదనబట్టే. ఓ ముచ్చటిగా ఇన్నాడు నా తమ్ముడు, ఫీల్ అవుతాడు. రాజుకు తెలుసట కదనే మీ అమ్మ నాన్న. చూసిండాడు? చూసిండుగా వచ్చే. చూసుడు కాదే, మస్తాలా మాట్లాడిండట వాళ్ళతోటి. నా బిడ్డను చేసుకుంటావా అని అడిగిండట ఒకసారి. వింటున్నావానే? ఆ? నా బిడ్డను చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది రాజు నువ్వు అని అన్నారటనే ఒకసారి. నేనన్నా అప్పుడు చేసుకోకపోతే అని ఫీల్ అవుతాడు రాజు. మరి నాకన్నా చెప్పకపోతేవేమిరా? మంచిగా నువ్వు చేసుకుంటే నాకు మరదలు అవుతుండే, అది నా దోస్తు నా ప్రాణ స్నేహితురాలని నేనన్నా. మీ అరవింద్ గురించి తెలిసినప్పటి నుంచి రాజుకు మనసున పడతలేదే. నా దోస్తు నా అనిత బతుకు గిట్లయిందా, నా లెక్కనైందా అని బాగా ఫీల్ అవుతున్నాడు. నేను మస్తు మంచోడు అనుకుంటే నేను ఎన్నిసార్లు అందునే మీ ఆయన ఎంత మంచోడే, నేను ఎంత మంచిగా చూసుకుంటాడే అని. బయటకు పోయిందంటే వాళ్ళు ఏందో వాళ్ళకే తెలియాలిగా, మనకి ఎట్లా తెలుస్తుంది? ఒకసారి రాలేవే నా తమ్ముని చూడ్డానికి? బాగా రంది పెట్టుకున్నాడని మీద, చక్కగా అన్నం తింటలేడు, ఏం లేదు. సాయంత్రం వరకు వస్తానే. నా గురించి ఎందుకే రాజుకి? ఏమోనే, నువ్వంటే మరేందో ఏమో అనికి ఎప్పుడు నీ గురించే అడుగుతాడు. నా గురించి అడుగుడైందే? ఇక ఆయనకి ఇప్పుడు పెళ్ళయింది అనద్దు కానీ అప్పట్లా నిన్ను ప్రేమించిండటనే మా తమ్ముడు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అవునే, ఎప్పుడు నీ గురించే మాట్లాడితే ఏంద్రా సంగతి అని అడిగిన నేనే. గిట్ల గిట్ల అక్క అని చెప్తాడు. మరి ఒక్కనాడన్నా చెప్పకపోతేవిరా దానికి అని చెప్పిన. ఇక ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని అన్నాడు. నువ్వేడ సంతోషంగా ఉన్నవే? ఇప్పటికీ అని మనసులో నువ్వే ఉన్నవాటినే. అందుకే నేను వేరే ఎవరిని పెళ్లి చేసుకొని అంటాడు. నాకు ఇప్పుడు తెలిసింది ఆ ముచ్చట. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దని చెప్పు. అట్లా అంటవేందే? పాపం వాడే మస్తు బాధలు ఉన్నాడు ఇప్పుడు. గంత బాధలో కూడా నీ గురించి ఆలోచించుతాడాడు. నువ్వైతే ఏం రంది పెట్టుకోకే. అయినా ఏందని శరీరంతో ఆడుకుంటాడు. నీకు అసలే మంచలేదు, ఇక కాపాటి తీయించడం అవసరమా ఇప్పుడు? ఏమనుకుంటాడు అసలు? అది పెట్టించుడు ఎందుకు, తీయించుడు ఎందుకు, ఏమనుకుంటాండే నాకు అర్థమైతలేదు. నువ్వంటే ఇష్టం అంటాడు, బయట అమ్మాయిలతో తిరుగుడైంది, ఆ కథ ఏంది? ఏడవకు. అసలు ఈ టైంలో నీకు గిసొంటి చెప్పద్దే, కానీ ఇది ఎప్పటి నుంచి నడుతుందో ఏమో కథ. చెప్తే నువ్వన్న జాగ్రత్త పడతావని చెప్తాన్నా. ఏం బాధపడకే, సపరేక విడాకులు ఇచ్చి పారయ్యే అరవింద్కు. మాలతి. అవునే, గిట్లా ఏడ్చుకుంటా ఎన్నేళ్ళని బతుకుతావు చెప్పు? విడాకులు ఇచ్చేయి. ఇక వేసుకున్నా కాబట్టి ఆయనతోటే నా బతకని అనుకోకు. విడాకులు ఇచ్చి పాడే, నేనుంటా నీకు సపోర్టు. మా రాజు ఉన్నాడే, రాజు నువ్వంటే ప్రాణం ఇచ్చుకుంటాడు. వాని పెళ్ళి వేసుకో సపడేక. మాలతి. అంటే నీకు ఇప్పుడు గట్లనే అనిపిస్తుందే. ఫస్ట్ టైం తెలిసింది కదా నీకు. మెల్లమెల్లగా ఆలోచించుకో నువ్వే. నీకు ఎవ్వరు లేరని బాధపడకే. ఆ వేస్ట్ గాన్ని ఇడిచిపెట్టు. విడాకులు ఇచ్చిన తమ్ముని వేసుకో. నేనున్నా, మా తమ్ముడు నిన్ను బంగారం లెక్క చూసుకుంటాడు. ఎక్కువైంది మాలతి, ఇంకా ఆపు. అరవింద్ గురించి ఇంకొక మాట మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తున్నా. ఏమనుకుంటున్నావు నువ్వు? అరవింద్ మంచోడు కాదు, మీ తమ్ముని పెళ్లి చేసుకోన్నా. అరవింద్ అంటే నాకు ప్రాణం, నేనంటే అరవింద్కి ప్రాణం. మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాం. చావైనా బ్రతుకైనా అరవింద్తోనే. ఎట్లా కనిపిస్తున్నానే నీకు? నా అరవింద్ ఎట్లా కనిపిస్తున్నాడు? నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అరవింద్. నువ్వు చెప్పినట్టు అమ్మాయిలతో ఏం తిరగడు. అలాంటి వాడు కాదు నా అరవింద్. వెళ్ళి నీ తమ్ముడికి చెప్పు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి మాటలు మానుకోమని చెప్పు. ఒక పెళ్ళైన ఆడదాని గురించి ఇలా మాట్లాడతారా? మీ తమ్ముడికి లేకపోతే నీకు సిగ్గులేదు? విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకోవాలా? ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా అరవింద్కి భార్యలాగే పుట్టాలనుకుంటున్నాను.
అరవింద్ ఎలాంటి వాడైనా సరే ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకు. మాట్లాడాలనుకుంటే నా ఇంట్లో అడుగు పెట్టకు. వెళ్ళు మాలతి, ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. మొత్తానికి ధీరజ్ పెళ్లి చేసుకున్నాడు కదా. ఏందన్నా, ధీరజ్ మేఘనని పెళ్లి చేసేసుకున్నాడా? ఆ, రిజిస్టర్ ఆఫీస్లో చేసుకున్నాడు. మరి అన్న సాక్షి సంతకాలు అది ఇది అని అన్నారు. ఎవరో హాస్టల్ వార్డెన్లు పెట్టిండట. అది దొరుకుడు కష్టమా ఇవాళ రేపు. ఇంకో పెద్ద షాకింగ్ న్యూస్ ఏంటంటే ప్రెగ్నెంట్ కూడా అన్నట. ఏందన్నా, మనం అనుకున్న అన్ని ప్లాన్లు రివర్స్ అవుతున్నాయి. ఇక అమ్మాయిని ఇడిచిపెట్టుడే కరెక్ట్. ఏమన్నా చేసుకొని మనకు అనవసరం. గట్లంటవేందన్నా, ఎన్ని నెలల ప్లాను బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇక ఓని ఫస్ట్ నుంచి సఫర్ అయితేనే ఉన్నది ఆమె. ఇక ఇంకా ఇంకా బాధ పెట్టినామంటే ప్రాణాలే పోతాయి ఆమె. కానీ ఇంత చేసి లాస్ట్కి ఇడిచిపెట్టుడేందన్నా. పోని మరీ అంత టార్చర్ చేయొద్దు ఒక ఆడపిల్లని. ఒక ఆడపిల్ల ఏందన్నా, ఎంతమంది ఆడపిల్లలు లేరు. ఎవరిదైనా ప్రాణమే కదరా. ఏమంటున్నాడు వాళ్ళ మామ? చూద్దాంరా, మ్యాక్సిమం ట్రై చేస్తా అన్నాడు అబార్షన్ చేపించడానికి. ఒకవేళ అబార్షన్ అయితే అప్పుడు చూద్దాం తీ. అబార్షన్ కాకపోతే ఇడిచిపెట్టుడేనా? అంతే కదా. అనిత ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటే మేఘన ప్రెగ్నెంట్ అయింది. ఒక్కటి కూడా అనుకున్నట్టు జరుగుతలేదు. మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిసినట్టు ఏమో ఏమో జరుగుతున్నాయి. ఈ అనితతోటి ప్రాబ్లం వచ్చి పడ్డది. వదిన మంచి ఉందా అన్న? ఆ, ఓకే. నువ్వు ఇక్కడికి వచ్చినట్టయితే ఎవరికి తెలియదు కదరా. తెలియదన్నా. 6 అమ్మాయిలు, వింటున్నావారా? 6 అమ్మాయిలు ఒకటే దగ్గర ఉన్నారు. అవునన్నా. ఆ 6 అమ్మాయిల్ని కనుక మనం పట్టుకున్నామంటే మనం 2 ఏండ్ల నుంచి పడుతున్న కష్టం పోయినట్టే. ఒక పెద్ద ఎండ్ కార్డు పడుతుంది. అడ్రస్ నోట్ చేసుకున్నావు కదా? చేసుకున్నా అన్నా. ఎందుకు వచ్చిండట అసలు? పార్టీ అట. ఇవాళ రేపు ఆడపోరగాళ్లకు ఏం పనున్నది? పార్టీలు పబ్బులు అనుకుంటా ఒక దగ్గర గుమిగూడుతాండ్రు. ఒక్కొక్కరిని పట్టుకునే పని కూడా లేదు. మన పని కూడా సులభమవుతుంది కదరా. ఈ టార్గెట్ మాత్రం అస్సలు మిస్ కావద్దురా. వీళ్ళని పట్టుకుంటే చాలు, నా భార్య అనిత సేఫ్. మీరు అన్నట్టు మేఘనను కూడా ఇడిచిపెట్టచ్చు. అంతే. మాయనైతే ఒకటే అంటది, ఆ మేఘనను ఎందుకు టార్చర్ చేస్తున్నారని. మనం ఏం చేస్తాం చెప్పు? పెద్ద నానేంద్ర పిచ్చి పట్టినట్టే చేస్తున్నాడు. ఏమైందే? ధీరజన్న మేఘవి పెళ్లి ఫోటో స్టేటస్ లో పెట్టుకున్నాడా? ఏంది స్టేటస్లో పెట్టిండా? ఈయనకేమైనా మెంటలా? పెద్దమ్మకు తెలిస్తే ఎంత డేంజర్. మా మమ్మీ డాడీకి కూడా తెలుస్తుందిరా. అసలు అందరికీ తెలిసిపోతుంది. గట్లెందుకు వేసిండే మరి? అసలు ఆయనకి ఎట్లా తెలిసింది పెళ్ళైనట్టు? ఈ ఫోటోస్ ఎక్కడివి? ధీరజన్నకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అసలు ధీరజన్నకు తెలుసా లేదా? నువ్వు గాని చెప్పవారా పెద్దనాన్నకి? ఓ మెంటల్, ఈ పెద్ద నాన్న అసలు ఎవరో తెలియదు, ఎట్లుంటాడో తెలియదు. గాయన నాకెట్లా తెలుసు? ఆయన ఫోన్ నంబర్ నాకెట్లా తెలుసు? మరి ఎక్కడివిరా ఈ ఫోటోలు? మనకు తప్ప ఇంకెవరికి తెలిసే? ఆ హాస్టల్ వార్డెన్లు గిట్ట చెప్తాను ఏంది? కావచ్చురా, కానీ పెద్దనాన్నతో ఏం చెప్పొద్దు అన్నాడు కదా ధీరజన్న. ఏం జరుగుతుంది అసలు? ముందైతే ధీరజ్ అన్నకు ఫోన్ చేసి చెప్పు. ఆ, మీకు 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 ధీరు లేవు మీకు. ధీరు, నేను ఎక్కడున్నాను? భయమేస్తోంది ధీరు. భయపడకు మీకు, నేను నీ దగ్గరే ఉన్నాను కదా. మన పెళ్లి రోజు ఎంతో మంచి గిఫ్ట్ ఇచ్చావు మీకు. నాకు ఏంటి? నువ్వు నన్ను తండ్రిని చేసావు. ఏంటి? అవును మీకు, మన ప్రేమకి ప్రతిరూపంగా మన ఇద్దరి లైఫ్లోకి ఒకరు రాబోతున్నారు. నిజంగానా? మ్, మ్మ్. నాకు చిన్న ధీరు కావాలి. మ్హూ. నాకు మేఘు కావాలి, చిన్ని మేఘు. మ్మ్. నమ్మలేకపోతున్నాను. ఐ లవ్ యూ మేఘు. నాకు ఇంకేమొద్దు, ఇది చాలు. ఏంట్రా, నిన్నెంత జాగ్రత్తగా చూసుకోవాలి నేను ఇప్పుడు. మా
మళ్ళీ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? నేను ఇప్పుడు హాస్టల్లో ఉండాలా? లేదు మేఘు, ఇంకా నేను నిన్ను విడిచి ఉండను. చావైనా బ్రతుకైనా ఇద్దరం ఒకే దగ్గర ఉండిపోదాం. ఒట్టు. మన ప్రేమ మీద ఒట్టు. నువ్వు దాని గురించి ఏం ఆలోచించకు. ఇంకా నేను నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను.